అర్లీబీ గ్రామ పంచాయతీ పరిధిలోని నిషాన్ ఘాట్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన మహిళలు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. టెంట్ వేసుకుని నిరాహార దీక్షలు చేశారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తిచ్చారు. వీరికి సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మద్దతు పలికారు. సర్వే నెంబర్ 38లోని నిషాన్ ఘాట్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఆందోళనలు ధర్నాలు చేపట్టినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదన్నారు. గత 8-9 సంవత్సరాల నుంచే పేదల గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. విషపురుగుల మధ్య భయంగా బతుకులు వెళ్లదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించేలా జిల్లా కలెక్టర్, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదిలాబాద్ మండలం మావాల మండలం అట్లే మావాల మండలంలో 170 నియోజక బోర్డు కాలనీ వాసులు అట్లే ఆదిలాబాద్ మండలంలో నిషాన్ ఘాట్ అర్లీబీ గ్రామ పంచాయతీ పరిధిలో గత అనేక సంవత్సరాల పాటు మంచినీటి సౌకర్యం కొరకు, కరెంటు సౌకర్యం కొరకు, రోడ్ల సౌకర్యం కొరకు, అదేవిధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి 50 జీవో ప్రకారం గతంలో వందలాది సార్లు ఆందోళన చేసినాం. 92 రోజులు గతంలో నిరాహార దీక్ష చేసినాం. అయినా సమస్య పరిష్కారం అనందున ఇప్పుడు ఈరోజు మళ్ళీ దశ ఉద్యమం 4వ రోజుకు సిపిఐ పార్టీ నిరాహార దీక్షలు చేపట్టింది. మా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మంచినీళ్ళు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు స్పందించి నిషాన్ ఘాట్కు అదేవిధంగా మావాల 170 కాలనీకి నీళ్లు మంజూరు ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా అది మిషన్ భగీరథ తోటి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి 2 కాలనీలకు మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు కరెంటు సౌకర్యం, పేదవాళ్ళు చీకట్లో ఉంటారు కాబట్టి బిక్కుమని బతుకున్నారని అనేక సార్లు చెప్పడం జరిగింది. కరెంటు సౌకర్యం కల్పించడం వల్ల కొద్దిగా పేదవాళ్ళు నివాసం గడపడానికి ఆస్కారం ఉంటుంది. భారత కమ్యూనిస్ట్